హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ లేచారా? ఫ్రెండ్షిప్ డే సంబరాలన్నీ అయిపోయిందా? సంవత్సరానికి ఒకసారి బాగా ఎంజాయ్ చేస్తుంటారు చాలామంది ఫ్రెండ్షిప్ డే కాబట్టి. మన ఫ్రెండ్షిప్ డే అంటే నేను చెప్పే టైం లేదు, నాకు కొంచెం బిజీగా ఉన్నాను, ఇల్లే క్లీన్ చేసుకుంటా. మనకి కష్టంలోనూ అన్నిట్ల బాధలోనూ తోడుగా ఒక మంచి మాట, మంచి సలహా, మంచిగా మనతో అన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది మనకి. అట్లాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ అండి. అంతేగాని గొప్పకు పోయేవాళ్ళు, నాకు అంతుంది ఇంతని చెప్పుకోవటం, అప్పుడప్పుడు వచ్చి మనలో ఉన్న మనసుని వేలెత్తి చూపి మళ్ళీ కవర్ చేసుకునేవాళ్ళు వేస్ట్ అన్నమాట. అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ టైం వేస్ట్. ఆస్తులు అంతస్తులు డబ్బు అక్కర్లేదండి, మంచి మాట. కార్లు, బళ్ళు, బంగ్లాలు ఏం కూడా అక్కర్లేదు, స్థలాలు. నువ్వు పూరి గుడిసెలో ఉన్నా సరే ప్రేమగా ఒక మంచి మాట, పలకరింపు, ఆప్యాయత ఉంటే అదే ఫ్రెండ్షిప్ అంటే. ఓకేనా? సో విజయవాడలో ఎండలండి చూడండి, అసలు వేడి సెగలనమాట. పొద్దున్న 6ంటికి వచ్చేసాడు సూర్యభగవానుడు. ఇంకా లేచి మెల్లగా కాఫీ, కూరగాయలు నేను తెప్పించానండి, మా బాబు తెచ్చాడు. ఇంతమంది సదర్లా ఈ ఎండకి అంత ఎండ తట్టుకోలేకపోతున్నాం అనమాట. ఇప్పుడు ఇవి ఏసీ రూమ్లో పెట్టి మెల్లగా ఇప్పుడు తీస్తున్నాం సదర్కాన్ని. మరి బయట హాల్లో పెట్టినా ఉడికిపోతుంది, మా హాల్లో ఏసీ లేదు. ఇది చూసుకోండి, ఉడికిపోతుంది హాల్లో కూడా పెడితే. అందుకని ఏసీ రూమ్లో పెట్టి ఇప్పుడు మెల్లగా తీస్తున్నా. పచ్చిమిరకాయలు అండి మనకి ఇక్కడ ఇంత బాగుంటాయి కదా, హైదరాబాద్లో ఏంటో టింగ్ అని వంకలు దిగిపోయింటాయి, ఇట్లా ఉంటాయి. అవి చేదు వస్తాయి, ఏంటో చిరు చేదు ఉంటుంది, తెలియదు. అది కరెక్ట్గా గెస్ట్ చేసినట్టు అర్థం అవుతుంది. కారం ఉండవు కానీ చేదు ఉంటాయి, అదో రకంగా పసరగా అనిపిస్తాయి ఆ పచ్చిమిరకాయలు. మన పచ్చిమిరకాయలు ఘాటుగా ఉంటాయి, టేస్ట్ ఉంటాయి. మన పచ్చిమిరకాయ స్పైసీగా టేస్ట్ ఉంటాయి, కారం టేస్ట్, కారం కూడా టేస్ట్ ఉంటుంది, మంటే కాకుండా అంత బాగుంటాయి అన్నమాట. ఇంకా ఉల్లిపాయలు వంట స్టార్ట్ చేయాలి వాళ్ళ మన రెసిపీ తలకాయ మాంసం అనమాట, రాగి సంకటి. త్వరగా ఇక పనులు చేసుకొని ఎండకు 10 పంట అయిపోయింది. విజయవాడలో ఉన్న ఎవరైనా ఒకటి రూల్ పెట్టుకోనమాట, 9, 10 పని అయిపోతే వంట అంతా. ఇక తర్వాత ఎండలో మనం చేయలేము అనమాట. నేనైతే చేయలేను 10 దాటితే. త్వరగా వంటలు చేసుకొని బయలుదేరాలి. బయటికి వెళ్ళే పని అసలు లేదులేండి, ఎండకు భయం వేస్తుంది. టుడే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఇదన్నమాట. థ్యాంక్ యూ.